అందరికీ హాయ్. మనకి ఇష్టమైన మాసం శ్రావణ మాసం కదా మన ఆడవాళ్ళకి. అయితే ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, 3వ శుక్రవారం లేదంటే 4వ వారము వ్రతం అయితే చేసుకుంటాము. అయితే ఈ వ్రతంకి కావాల్సిన సామాగ్రి ఏంటో నేను ఒక పేపర్లో రాశాను. అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇలా రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, ఈజీగా ఉంటుంది ఇలాగైతే. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దామా. వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తాయి. ఇప్పుడు నేను ఏ ఐటమ్స్ మీకు చెప్తాను. ముందుగా లక్ష్మీదేవి పటం, లక్ష్మీదేవి విగ్రహం లేదా చిన్న ఫోటో అభిషేకం చేసుకోవడానికి కావాలి కదా, దాని గురించి. వినాయకుడు లేని పూజే మనము ఏది చేయలేము కాబట్టి వినాయకుడు ఉండాలి. దీపంకి కుద్దులు పెట్టుకోవడానికి దీపం కింద చిన్న ప్లేట్లు, ఒత్తులు, ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె, అగ్గిపెట్టి, పీటకం ఉండాలి కదా ఫోటో పెట్టుకోవడానికి, కలిసి పెట్టుకోవడానికి, కలిసి చెంబు ఒకటి, జాకెట్ ముక్క, అలాగే గాజులు, ఒక కాసు లేదా కాసు అలవాటు ఉన్న వాళ్ళు కాసు కొనుక్కుంటారు, లేదంటే పసుపు కొమ్ము, తెల్లదారం ఒకటి, కుంకుమ, అలాగే పసుపు, అక్షింతాలు, గంధం, కర్పూరము హారతి ఇస్తాం కదా, హారతి అది పరికరము, వాసన పుల్లలు అంటే అగరబత్తులు దీనికి ఒక పరికరం, కలిసిలో వేసుకోవడానికి రాగి పైసా లేదంటే ₹1 కాయిన్ అయినా లేదంటే ₹5 కాయిన్ అయినా, ఇంకా 2 లవంగాలు, 2 యాలకులు, పచ్చకర్పూరము. ఇవి కలిసిలో వేసుకుంటే బాగుంటుంది, అమ్మవారికి ఇష్టం కూడా. ఇస్తిరాకు ఒక్కటి ఉంటే చాలు. ఇస్తిరాకులో బియ్యం వేసి కలిసి పెడతాం కదా, లేదంటే ప్లేటు, అలాగే 2 కొబ్బరికాయలు కలిసి పైనకి, అలాగే అమ్మవారి దగ్గర కథ చదివినప్పుడు కొట్టడానికి కొంచెం బియ్యం, పేరంటాలకి ఇవ్వడానికి జాకెట్ ముక్కలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, అలాగే మనకి వీలుని బట్టించి ఏవైనా వేసుకోవచ్చు, నానబెట్టిన కొమ్ము శనగలు, అలాగే పేరంటాలకు కూడా నానబెట్టిన కొమ్ము శనగలు వాయనంలో వేస్తే మంచిది. అది నైవేద్యంగా కూడా అమ్మవారికి కొమ్ము శనగలను అయితే పెడతాము. తమలపాకులు, చెక్కలు, పూజకి పువ్వులు, పళ్ళు, కొన్ని రకాలు నైవేద్యం మనకు కలిగినవి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేటు, గవ్వలు, అమ్మవారి దగ్గర ఇవి పెట్టుకుంటే మంచిది. తామర గింజలు, గురువింద గింజలు, ఇంకా మనకి వీలుని పట్టించి ఏవైనా రకాలు పెట్టుకుంటాం. పసుపు పెట్టుకుంటారు, కుంకుమ, పసుపు కొమ్ములు పెట్టుకుంటారు, అవన్నీ మన ఇష్టమే. ఇంకా వీటిని చిన్న గిన్నెలో పెట్టుకోవడానికి చిన్న గిన్నెలు, అలాగే చిట్టి గాజులు. ఇవి 3 రకాలు, పచ్చ కలర్ అయినా, ఎరుపు కలరు, పసుపు కలరు, లేదంటే ఒక్క కలర్, అది మన ఇష్టమేని. చిట్టి గాజులు పెట్టుకుంటే మంచిది. ఇంకా గంట ఒకటి, అలాగే పంచామృతము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం లేదంటే చీని, దీనికి ఒక చిన్న చెంబైనా లేదంటే గ్లాసు, ఇది ఏదైనా మన ఇష్టమేని. అలాగే ధూపం, లక్ష్మి అంటే మనం పూజ చేసుకుంటాం కదా, ఇవన్నీ ఉన్న కథ చదవడానికి బుక్ లేకపోతే అవ్వదు కదా, అలాగే వ్రతం బుక్కు, అలాగే అమ్మవారికి చూపించడానికి చీర, గాజులు. ఇంకా మనము వ్రతం చేసినప్పుడు ఉద్దరిని అంటారు కదా, అది మనము కలిసిలాగైనా పెట్టుకొని మనము పూజ చేసినప్పుడు అయితే మన చేతిలో వేసుకుంటాం కాబట్టి అది సపరేట్గా ఉంటుంది. కొంతమంది అయితే అమ్మవారి ఫేస్ పెట్టుకుంటారు, దానికి చిన్న కొబ్బరికాయ కావాలి వెనక్కి కట్టడానికి, దానికి కొన్ని ఐటమ్స్, ఎక్కువ డెకరేషన్ చేసిన వాళ్ళకి పువ్వులు అన్నీ ఎక్కువగా అవసరం అవుతాయి. చేయకపోయిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. అమ్మవారికి డెకరేషన్కి సపరేట్గా మళ్ళీ ఒక చీర కొనాలి, ఇంకా పీటకం కూడా సపరేట్గా ఉంటుంది. అవన్నీ మనము ఎక్కువగా
డెకరేషన్ చేసుకోవాలి అందంగా అంటే ఇవన్నీ మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.